లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. తబిత గారు, మీరేమైనా సుకుమార్ గారికి పుష్ప 2 ఇలా తీయండి, ఈ షాట్ ఇలా బాగుంటుంది, ఈ సాంగ్, ఆ ఫీలింగ్ సాంగ్, ఇవన్నీ వాటికి షార్ట్స్ కంపోజిషన్స్ ఇలా ఉంటే బాగుంటుంది ఏమైనా చెప్పారా? ఊరికే అడుగుతున్నా. చెప్పలేదు ఆయనకి చెప్పే అంత లేదు కానీ, బట్ అంటే ఫీలింగ్ సాంగ్ అని కాదు కానీ, బట్ హస్బెండ్ వైఫ్ లవ్ మధ్య మాత్రం మొత్తం మావన్నీ కాపీ చేశాడు. కాపీ రైట్స్ ఇవ్వాలి నాకు అని చెప్పి. అవును, నేను చాలా మంది ద్వారా విన్నాను అనమాట. మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి కెమిస్ట్రీ అండ్ క్యూట్ రొమాన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు మనకి పుష్ప 2లో కూడా వచ్చింది అని. కాపీ రైట్ మీదే తీసుకోండి. మరి అందులో కొంచెం మార్చి చేశారు ఏంటంటే, జనరల్లీ ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు నేను సుగ్గుతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి, సర్లే నేను సాయంత్రం వస్తాను కదా మాట్లాడతాను, నువ్వేం రావు సాయంత్రం, నువ్వు ఇప్పుడే విను అని చెప్పేది అనమాట. నేను అది అలా పెట్టుకున్నారు కానీ, జనరల్లీ అలాగే ఉంటుంది కాన్వర్సేషన్ ఆయనకి నాకు మధ్య. కరెక్ట్, మా ఇద్దరి మధ్యలో కూడా అలాగే ఉంటుంది. సాయంత్రం నేను మాట్లాడతానని మా ఆయన అంటాడు, నేను సాయంత్రం ప్రీ రిలీజ్ తర్వాత ఇంటికి వెళ్తాను, అప్పటికల్లా ఆయన పడుకుంటాడు, పొద్దున్న నేను లేచేసరికల్లా ఆయన వెళ్ళిపోతాడు. అలాగే అందుకని మా సంసార జీవితం 25 సంవత్సరాల నుంచి సాఫీగా నడుస్తుంది. మాది కూడా అలాగే అనుకోండి. ఓకే, అండ్ అలాగే ఈ సినిమాలో మీరు తీసుకున్నటువంటి థీమ్ ఒకటి, ఇట్ ఈస్ వెరీ ఆర్గానిక్, మనకి మొక్కల గురించి, దానితో పాటుగానే ఒక బ్యూటిఫుల్ డ్రామాని కూడా తీసుకొని వచ్చారు. అండ్ గాంధీ గారు అనేసరికల్లా మనకి నాన్ వైలెన్స్ గురించినటువంటి ప్రిన్సిపల్స్ ఆయన బోధించినవన్నీ గుర్తొస్తాయి. ఈ సినిమాలో కూడా దాన్ని టచ్ చేశారని విన్నాను. కెన్ యూ జస్ట్ షేర్ లిటిల్ మోర్ అబౌట్ ఇట్ పద్మావతి గారు? సో తాత ఈ అమ్మాయికి గాంధీ అని పేరు పెడతారు. చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయికి గాంధీ కథలు చెప్పి పెరుగుతుంటారు కాబట్టి ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. ట్రైలర్లో కూడా షాప్ వాడు ఒక ₹2 ఎక్కువ ఇస్తే తిరిగి ఇచ్చేస్తుంది, ఫ్రెండ్స్ కాపీ కొడుతుంటే తినే పట్టిస్తుంది. కరెక్ట్, ఒక షాప్ వాడేమో కొత్త చాక్లెట్ వచ్చిందంటే వద్దొద్దు నాకు నువ్వులు ఉండలే కావాలని అడుగుతుంది. ఎంత మంచిదో, ఇప్పుడు తినిపించలేక చచ్చిపోతున్నాం మేము. షూట్ లో అంతా అదే తింటా ఉండింది, నువ్వులు ఉండలేనా మొత్తం షూట్ అంతా. చాలా మంచిగా ఉండే. గుడ్ నాన్న, నీ ఏజ్ లో తినొచ్చు, నేను తిన్న తర్వాత పళ్ళు ఉంటాయో లేదో నాకు తెలియదు. నేను ఫస్ట్ నచ్చుతుందో లేదో అనుకున్నాను. వాళ్ళు ఈ జనరేషన్ పిల్లలు చాక్లెట్లే తింటారు కదా, ఫస్ట్ తిన్నాక షార్ట్ మధ్యలో కూడా తింటుండింది. ఆల్మోస్ట్ ప్యాకెట్లు తిండి. హై లెవెల్స్ ఆఫ్ కాల్షియం తెలుసా, దానిని మించిన అద్భుతమైనటువంటి కాల్షియం ఫుడ్ ఇంకోటి లేదు.